నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జగన్కు ప్రతిపక్ష హోదా ప్రజలు తిరస్కరించారన్న అయ్యన్న. కనీసం 10% సభ్యులుంటేనే అది సాధ్యమని స్పష్టీకరణ. మిర్చి ధరపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్న అచ్చెన్న. స్థిరీకరణకు బడ్జెట్లో 300 కోట్లు కేటాయించినట్లు వెల్లడి. కూటమి పార్టీల సహకారంతోనే గెలిచారన్న గాదే శ్రీనివాసులు. సీఎంని కలిసి ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన ఎమ్మెల్సీ. విజయవాడ ఎర్రకట్ట వంతెనపై ప్రజల ఇబ్బందులు విస్తరించాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి. ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చటమే ట్రంప్ లక్ష్యమన్న కెనడా. అందుకే తమపై వాణిజ్య యుద్ధం చేస్తున్నారని వ్యాఖ్య. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక విషయంలో జనసేన పార్టీ రాష్ట్రం నెలకొన్న ఇది సందిగ్ధతకు జనసేన అధినేత అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెరదించారు. కొత్తగా ఏర్పడినటువంటి 5 ఖాళీల్లో ఒకటి జనసేనకు కేటాయిస్తున్న తరుణంలో ఆ అభ్యర్థిగా జనసేన తరఫు నుంచి తన సోదరుడు నాగబాబు పేరును కొద్దిసేపు క్రితం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన పార్టీ కార్యాలయం నుంచి అధికారికంగా మీడియాకు కూడా సమాచారం అందించారు. ప్రస్తుతం నాగబాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన అనకాపల్లి పార్లమెంటు స్థానానికి పోటీ చేయాలని భావించినప్పటికీ పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని బీజేపీ కేటాయించాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా ఆయన వేరే చోట కూడా ఎక్కడ కూడా సర్దుబాటు చేయలేని పరిస్థితి ఏర్పడంతో ఆయన ఎన్నికలకు దూరంగా ఉండి పార్టీ కోసం, పార్టీ అభ్యర్థుల కోసం పనిచేశారు. నాగబాబు సేవలను ఉపయోగించుకోవాలని చెప్పేసి ఆయన రాజ్యసభకు కూడా పంపాలని భావించినప్పటికీ కూడా దాంట్లో ఉన్నటువంటి ఆ పోటీ కావచ్చు, లేకపోతే సీట్లు తక్కువగా ఉన్న కారణంగా ఎమ్మెల్సీ చేసి మంత్రి చేయాలని చెప్పేసి కూడా ఒక ప్రతిపాదనను తీసుకొచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొద్ది రోజుల క్రితం నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని ప్రకటించారు. ఇప్పుడు పార్టీ తరఫున జనసేన తరఫున ఎమ్మెల్సీగా నాగబాబు పేరును ఖరారు చేశారు. వాస్తవంగా అయితే నిన్న కొంత వేరే సమాచారం కూడా బయటకు వచ్చింది. ఆయన కార్పొరేషన్ కీలకమైనటువంటి కార్పొరేషన్ కు చైర్మన్ కూడా నియమిస్తారని చెప్పేసి అనేటువంటి వార్తలు బయటకు వచ్చినప్పటికీ అలాంటి ఏం లేవనే విషయాన్ని అయితే ఇప్పుడు జనసేన పార్టీ నుంచి వచ్చినటువంటి ప్రకటన పెట్టయితే మనకు అర్థమవుతుంది. ఆయన నాగబాబును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటిస్తూ పవన్ కళ్యాణ్ ప్రకటన జారీ చేశారు. దానికి సంబంధించినటువంటి పత్రాలను కూడా సిద్ధం చేసి పంపించాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ ఆదేశించినట్టుగా జనసేన నుంచి కొద్దిసేపు క్రితం మీడియాకు సమాచారం అందింది. దీంతో జనసేన నుంచి నాగబాబు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ కూడా వేయనున్నారు. మొత్తం 5 స్థానాల్లో ఒకటి జనసేనకు దక్కనుండడంతో నాగబాబు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి అసెంబ్లీలో కూటమికి ఉన్నటువంటి సంఖ్యాబలం దృష్ట్యా నాగబాబు ఎమ్మెల్సీగా అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే గతంలో చెప్పినట్టుగా మంత్రి పదవి విషయంలో అయితే కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఆ విషయంలో అయితే ఇప్పటికి జనసేన నుంచి కానీ ఇంకా ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. దానికి సంబంధించి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి జనసేన పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇంకొక మంత్రి పదవి ఒకటి రాష్ట్ర మంత్రివర్గంలో కొంత ఖాళీ ఉండడము అది జనసేన కోటాలో కూడా ఉందని చెప్పేసి చెప్తున్న తరుణంలో ఇప్పుడు ఆ మంత్రి పదవి ఇస్తారా లేదనే విషయంలో అయితే కొంత అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. అది ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం కాబట్టి జనసేన పార్టీ నుంచి అయితే దాన్ని ప్రకటించే అవకాశం తక్కువగా ఉంటుంది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు నుంచి కావచ్చు, దానికి సంబంధించి స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఎమ్మెల్సీ స్థానం వరకు జనసేన అభ్యర్థిగా నాగబాబు పేరును అయితే అధికారికంగా ప్రకటించారు. ధన్యవాదాలు చంద్రశేఖర్. తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతోందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. శాసనసభలో వైసీపీ సభ్యులు పంపిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ తల్లికి వందనం పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ త్వరలో ఇస్తామని ప్రకటించారు. తల్లికి వందనం ద్వారా గత ప్రభుత్వం కంటే 50% ఎక్కువ నిధుల్ని ఖర్చు చేయనున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు.
ఎన్నికల ముందల బాబు సుప్రశిక్షణ మేనిఫెస్టో రూపొందించి ప్రజల్లోకి తీసుకెళ్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా ప్రధానమైంది తల్లికి వందనం. ఇది తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కేవలం ఒక్క బిడ్డకే కాదు, ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ఆర్థిక సాయం చేస్తే బాగుంటుందని ప్రధానంగా కోరటం జరిగింది. అంతేకాకుండా అధ్యక్ష, ఒకసారి మనం చూస్తే భారతదేశంలోనే రీప్లేస్మెంట్ రేట్ కన్నా అతి తక్కువ ఉన్న రాష్ట్రం తమిళనాడు అయితే, దాని తర్వాత ఆంధ్ర రాష్ట్రం అధ్యక్ష. అందుకే పిల్లలకి అనేది ప్రోత్సహించాలి, పిల్లల చదువుకి ఆర్థిక సాయం చేయాలన్న ఆలోచనతో మన ప్రభుత్వం తల్లికి వందన కార్యక్రమం రూపొందించింది అధ్యక్ష. మనం ఒక్కసారి చూస్తే గత ప్రభుత్వం తల్లికి వందనం కింద సుమారుగా సంవత్సరానికి 5,540 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అధ్యక్ష సంవత్సరానికి. కానీ ఇప్పుడు మన ప్రభుత్వ అధ్యక్ష దాదాపు 9,407 కోట్ల రూపాయలు డబ్బులు కేటాయిస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇది 50% ఎక్కువ అధ్యక్ష. గత ప్రభుత్వంతో పోల్చితే 50% ఎక్కువ నిధులు మనం కేటాయిస్తాం జరుగుతుంది అధ్యక్ష. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం ఇది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మే మాసంలో తప్పనిసరిగా ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి 15,000 రూపాయలు మన ప్రభుత్వం అందిస్తుందని ప్రజలకి చెప్తున్నారు. విశాఖలోని భీమిలి బీచ్ వద్ద అక్రమ నిర్మాణాలపై హైకోర్టులో విచారణ జరిగింది. సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా గోడ నిర్మించడంపై విజయసాయి కుమార్తె వ్యాపార భాగస్వామిగా ఉన్న కంపెనీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, భీమిలి బీచ్ వద్ద ఈ అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఏమంటోంది? రాణి, ఈ రోజు భీమిలి బీచ్ వద్ద జరిగినటువంటి అక్రమ నిర్మాణాలపై దాఖలైన పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ విచారణలో కంపెనీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఎవరైతే మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డి భాగస్వామిగా ఉన్న కంపెనీపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇటీవల అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణాలపైన పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని, క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశిస్తూ ఒక కమిటీని నియమించింది. అందులో మున్సిపల్ కమిషనరు, అదేవిధంగా కలెక్టర్, ఇతర ఎన్విరాన్మెంట్ ఇతర అధికారులతో కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది కోర్టు. ఆదేశాలలో భాగంగానే కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి రిపోర్ట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు అక్కడ నిర్మాణాలు లేవు అనేటువంటి విషయాన్ని అందులో పొందుపరిచినట్టు తెలుస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి పిటిషనర్ మరొక అఫిడవిట్ దాఖలు చేస్తూ అభ్యంతరాన్ని లేవనెత్తారు. పైకి కనిపించే గోడని మాత్రం తొలగించారు. కనపడకుండా భూమి లోపల, అంటే అక్కడ ఇసుక ఉన్నటువంటి ఇసుక లోపల సుమారుగా 6 అడుగుల పునాది ఉంది. సుమారుగా 588 మీటర్ల పొడవు ఉన్నటువంటి గోడ ఇంకా అక్కడ లోపల కట్టడం ఇంకా ఉన్నది. దాన్ని మాత్రం అధికారులు ఏమీ చేయకుండా పైన వరకు కేవలం తొలగించి రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు. దీనిపైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు ఆ విషయాన్ని నివేదికలో ఎందుకు దాచారనే విషయాన్ని ప్రశ్నించింది. దీంతో పాటు ఇప్పుడు ప్రస్తుతం మరొక కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ శాఖ ఆధ్వర్యంలో, మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ దీనికి సంబంధించి నివేదికతో పాటుగా అసలు ఇప్పుడు ఉన్నటువంటి గోడ పునాదులు పూర్తి స్థాయిలో తీసివేస్తే ఎంత ఖర్చు అవుతుందో తీసివేసి ఆ ఖర్చుని కూడా నేహారెడ్డి కంపెనీ నుంచి వసూలు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. దీనిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే ఇప్పటికే ఒకసారి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెబుతూ, పూర్తిగా నివేదిక ఇవ్వాలని చెబుతూ ఉంటే అధికారులు ఈ విధంగా వ్యవహరించడం ఏంటి అని న్యాయస్థానం ప్రశ్నించింది. మరొక వైపు ఈ నిర్మాణం దగ్గరలో భీమిలి బీచ్ దగ్గరే ఉన్నటువంటి 4 రెస్టారెంట్లకి సంబంధించిన వివరాలను కూడా తీసుకొని దానికి సంబంధించిన వివరాలు, దాని వల్ల జరిగే నష్టం, ఇటువంటి విషయాలన్నింటినీ
సర్వే చేసి కోర్టుకి తెలపాలని ఆ కమిటీకి ఆదేశించింది. దీంతో పాటు అదే పిటిషనర్ ఇచ్చినటువంటి విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్నదని చెప్పుకోవచ్చు. రాణి, ఈ రోజు మొత్తం మీద ఇటీవల ఇచ్చినటువంటి రిపోర్టు సరిగా లేదు అని ఒక అభిప్రాయానికి వచ్చినటువంటి న్యాయస్థానం కొత్త కమిటీ ఏర్పాటు చేయటము, అదే విధంగా పూర్తి స్థాయిలో దాన్ని తీసివేయాలి, దాని వల్ల ఎంత నష్టం జరుగుతుందో కూడా లెక్క వేసి దానికి సంబంధించిన జరిమానాన్ని కూడా కంపెనీ నుంచే వసూలు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది రాణి. ధన్యవాదాలు జయప్రకాష్. వైసీపీ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర అవినీతిపై త్వరలోనే స్వతంత్ర బృందంతో విచారణ జరిపిస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. శాసన మండలిలో ఎమ్మెల్సీలు రామ్గోపాల్ రెడ్డి, రామారావు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ప్రోత్సహించాలనే ఆశయం చాలా గొప్ప ఆశయం అధ్యక్ష. కానీ ఒక ఆశయం ముసుగులో వాళ్ళ ఆస్తులను పెంచుకోవాలనే ఆకాంక్ష మాత్రం చాలా తప్పు అధ్యక్ష. అంతేకాకుండా కిట్లు అధ్యక్ష, 10 రూపాయల కిట్టు 1000 రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు అధ్యక్ష. ఇంకా దారుణమైన విషయం అంటే 29 కోట్ల రూపాయలు పబ్లిసిటీ వాడారు అధ్యక్ష. మా ఊర్లో క్రీడలు జరుగుతుంటే మా ఇళ్ల కాడి నుంచి వచ్చేసి క్రీడలు ఆడతారు అధ్యక్ష. కానీ ఈ ఊర్లో ఉండే వాళ్ళకు కూడా అకామిడేషన్ అని చెప్పేసి దాంట్లో కూడా బిల్లులు రాయడం జరిగింది అధ్యక్ష. భోజనాలకు సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రీడాకారులకి 175 రూపాయలు ఖర్చు అని చెప్పి రాయడం జరిగింది అధ్యక్ష. కేవలం 17 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు మాత్రమే ఈ క్రీడల్లో పాల్గొనాలని, అంటే వాళ్ళను ఒక పార్టీకి అనుకూలంగా మార్చుకునే ఒక ఆలోచనతో 17 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళను మాత్రమే దీంట్లో పాల్గొనాలని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. విచారణకు ఆదేశించి ఉంటే ఎప్పటిలోగా ఈ విచారణ పూర్తి చేస్తారు, ఎప్పటిలోపల ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తారు. ఒకవేళ చేయకపోతే నిర్దిష్ట కాలమర్జిని పెట్టి విచారణ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం అధ్యక్ష. ఈ రోజు కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో స్పోర్ట్స్ కార్యాలయాల్లో కిట్స్ ఉన్నాయి అధ్యక్ష. అంటే టీ షర్ట్స్ గానీ మిగతా బ్యాట్లు కానీ ఇవన్నీ, వాటిని కూడా నాణ్యతను పరిశీలించి దానిపైన కూడా విజిలెన్స్ విచారణ చేసి నాణ్యత పైన కూడా విచారణ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం సార్. గత 9 నెలల నుంచి మా ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఎక్కడ చూసినా ప్రెస్ వాళ్ళు అనుకోండి, మా గౌరవ సభ్యులు కానీ ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్ ఇదే అధ్యక్ష. ఆడుదాం ఆంధ్రాలో గత ప్రభుత్వంలో 119 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది ఏ విధంగా ఖర్చు పెట్టారు, దీంట్లో అవకతవకలు జరిగినాయా లేదని అడుగుతున్నారు అధ్యక్ష. ఇప్పుడు కూడా మా గౌరవ సభ్యులు చాలా మంది దాని మీద డౌట్ వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి తప్పకుండా దీని మీద ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేపిస్తాం అధ్యక్ష. 45 రోజుల్లోనే దీంట్లో ఎవరైతే తప్పు చేసిన అధికారులు అయితేనే ప్రజాప్రతినిధులు తప్పకుండా శిక్షిస్తాము. తప్పకుండా ఈ రిపోర్ట్ అంతా సభ దృష్టికి తీసుకొని వస్తాం అధ్యక్ష. విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే దారిలో ట్రాఫిక్ తగ్గింపునకు మెట్రో రైల్ ప్రాజెక్టుతో పాటు కొత్త రోడ్ల ప్రతిపాదనలు ఉన్నాయని మంత్రి నారాయణ తెలిపారు. శాసనసభలో సభ్యులు లోకం మాధవి, గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కి 54 కిలోమీటర్ల దూరం అధ్యక్ష. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే 1.5 నుంచి 2.5 గంటలు ఖచ్చితంగా పడుతుంది. అంతా ట్రాఫిక్ అంతా అట్నుంచే రావాలి, ఎక్కువ ట్రాఫిక్. కాబట్టి దాని మీద ప్రత్యేక శ్రద్ధతో చేయాలి. మెట్రో వస్తుందని చెప్తున్నారు కానీ ఎప్పటికి వస్తుంది, దానికి ప్రత్యేక ప్రణాళికలు ఏంటి, నిధులేంటి? భోగాపురం ఎయిర్పోర్ట్ కి సుమారు 2700 ఎకరాలు అక్కడ రైతులందరూ ఇచ్చున్నారు అధ్యక్ష. దాంట్లో చిన్న సన్నకారు రైతులే చాలా ఎక్కువగా ఉన్నారు, డీ పట్టాదారులే ఎక్కువగా ఉన్నారు. వాళ్ళందరూ ఈ రోజు ఆ ఎయిర్పోర్ట్ రావడం వల్ల కనెక్టివిటీ పోయింది పూర్తిగా. కాబట్టి దానికి సంబంధించిన రోడ్ల మీద ఏమైనా ప్రత్యేక ప్రణాళికలు చేస్తున్నారా? ఎందుకంటే వాళ్ళందరూ ఈ రోజు బయటికి రావాలంటే చాలా కష్టంగా ఉంటున్నది. ఏదైతే ట్రాఫిక్ కంజెక్షన్ కోసంగా క్వశ్చన్ చేశారో దానికి ఒకటి మెట్రో రైల్ ఒకటి ప్రపోజ్ చేశాం అధ్యక్ష. అది కూడా గాజువాక నుంచి భోగాపురం వరకు పోయా మద్దెలపాలెం అండ్ మధురవాడ, ఇది మొత్తం 34.6 కిలోమీటర్ల అధ్యక్ష. ఇది ప్రాజెక్ట్ యాక్చువల్ గా సెంట్రల్ పంపించింది అధ్యక్ష. అది ప్రాసెస్ లో ఉంది. ఖచ్చితంగా త్వరలో దాన్ని శాంక్షన్ చేయించుకొని దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఆ ప్రాజెక్ట్ వస్తే కొంతవరకు అయితే ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి కనీసం 4 years పడుతుంది అధ్యక్ష. అయితే అదే కాకుండా ఆ యొక్క AH45 రోడ్ దాని మీద ట్రాఫిక్ కంజెక్షన్ తగ్గించడానికి మొత్తం ఒక 15 రోడ్లు ఇంటర్నల్ గా ప్లాన్ చేశారు అధ్యక్ష. అది కూడా 1.5 year లో పూర్తి అయ్యేటట్టుగా యాక్చువల్ గా నేను అధికారులకు ఆదేశం ఇచ్చాను. దాని మీద వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇవి కానీ వస్తే ఈ రోజు ఏదైతే ఓల్డ్ నేషనల్ హైవే AH47 నుంచి
తర్వాత నేషనల్ హైవే 16కి లైన్స్ వస్తాయి, రోడ్లు వస్తాయి అధ్యక్ష. అవి వచ్చినప్పుడు ట్రాఫిక్ యొక్క కంజెషన్ తగ్గుతుంది. ఆ విధంగా ఒకటి మెట్రో, రెండోది ఓల్డ్ నేషనల్ హైవే నుంచి న్యూ నేషనల్ హైవేకి కలిపి చేస్తుంది అధ్యక్ష. ఇవన్నీ కూడా 1.5 year పూర్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష. మెట్రో మాత్రం 4 years అయ్యేటట్టుగా దాని మీద రిగరస్ వర్క్ చేస్తుంది అధ్యక్ష. ప్రతిపక్ష హోదాపై జగన్ తీరు దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించినట్లుందని సభాపతి అయ్యన్న పాత్రుడు చలోక్తి విసిరారు. జగన్కు ప్రతిపక్ష హోదాపై శాసనసభలో ఆయన ప్రకటన చేశారు. అభియోగాలు, బెదిరింపులతో గతేడాది జూన్లో జగన్ తనకు లేఖ రాశారని తెలిపారు. ప్రతిపక్ష హోదాపై హైకోర్టును ఆశ్రయించిన జగన్ కోర్టులో ఏమీ తేలకముందే ప్రతిపక్ష హోదాపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అయ్యన్న తెలిపారు. జగన్వి సంధి ప్రలాపనలుగా పరిగణించి సభాపతి హోదాలో క్షమిస్తున్నట్లు అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నది సభ్యుల విజ్ఞతకే వదిలేస్తున్నానని సభాపతి అన్నారు. 16వ శాసనసభలో సభ్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 24/6/2024 తేదీన నాకు ఒక లేఖ రాశారండి. ఆ లేఖలో అంతా అభియోగాలు, ప్రలాపనలు, బెదిరింపులమయం. దానికి తోడు తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా అర్హత ఉందంటూ అసంబద్ధ వాదన చేస్తున్నారు. కానీ ఆ లేఖలో ఎలాంటి ప్రత్యేక అభ్యర్థన లేదన్న విషయాన్ని మీరందరూ గమనించాలి. ఈ లేఖ రాసిన కొద్ది రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించారు. జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ ఇంకా విచారణ అర్హత కలిగి ఉన్నదో లేదో అని నిర్ధారించే దశలోనే ఉంది. ఇంకా ఈ న్యాయ ప్రక్రియ కొలిక్కి వచ్చే వరకు వేచి చూద్దాం అనుకున్నాను నేను. కానీ ఇటీవల కాలంలో ఈ అంశంపై జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వారి పార్టీ నాయకులు చేస్తున్నటువంటి పలు వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చే మీరు కూడా టీవీలో చూస్తూనే ఉన్నారు. గౌరవ హైకోర్టు స్పీకర్ కు సమన్లు జారీ చేసిందని, ఉత్తర్వులు జారీ చేయాలని స్పీకర్ను ఆదేశించిందని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వార్తలు వచ్చాయి. నిజానికి ఈనాటి వరకు హైకోర్టు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పిటిషన్ విచారణ అర్హత ఉందో లేదో నిర్ధారణే ఇంకా జరగలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేయడంలో ఆశ్చర్యపడవలసిన పనేమీ లేదని నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గౌరవ న్యాయస్థానానికి ఆపాదిస్తూ ప్రచారం చేస్తున్న అవాకులు చవాకులు, అసత్యాలు గందరగోళానికి దారి తీస్తున్నాయి. కనుక ఈ రూలింగ్ ద్వారా తప్పుడు ప్రచారానికి తెరదించాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. 175 మంది సభ్యులున్న నేటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి కనీసం 18 మంది సభ్యులుంటే తప్ప ప్రతిపక్ష నాయకుడి హోదా రాదని అందరికీ అర్థమవుతుంది. ఈ నిబంధనలు, సాంప్రదాయాలు, ఉదాహరణలు జగన్మోహన్ రెడ్డికి తెలియదని చాలా మంది అనుకుంటున్నారు. కానీ తప్పు తెలుసు. 2019 జూన్ 13న ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఇదే సభలో ప్రసంగిస్తూ చెప్పిన మాటలు మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5 కానీ రాజేస్తే ఆయనకు 18 మంది కూడా ఉండరేమో, 17 మంది ఉంటారు. అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ హౌస్లో మాట్లాడిన సంగతి మీ అందరికి తెలుసు. ఇలా కోరి మతిమరుపు తెచ్చుకోవడం, మాజీ ముఖ్యమంత్రిగా, మాజీ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన హోదాకు తగిన కాదని నా అభిప్రాయం. సభా నిబంధనల ప్రకారంగా స్పీకర్ కు దురుద్దేశాలు ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని మీ అందరికీ తెలుసు. అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు సాధించిన దుష్ప్రచారాన్ని సంధి ప్రేలాపనలు అంటున్నాను. సంధి ప్రేలాపనలను పరిగణించి క్షమిస్తున్నాను. సభాపతి హోదాలో క్షమిస్తున్నాను. ఈ ధోరణి ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఈ సభలోని సభ్యుల సమిష్టి విజ్ఞతకు వదిలేస్తున్నాను. ఈ శాసనసభ ప్రజలు అనేక దేవుళ్ళు నేరుగా ఎన్నుకున్న దేవాలయం. ఇది మనకు దేవాలయం లాంటిది. స్పీకర్ గా నా బాధ్యత ఈ దేవాలయానికి నేను పూజారిగా పనిచేస్తున్నాను మాత్రమే. దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుండి ఆశించడం ఎంత తప్పు కదండి. దేవుడి నిర్ణయం 11 మంది ఇచ్చాడు. నేను ఏం చేస్తాను? పూజారికి నేను ఏం చేయగలను? వాళ్ళ సభ్యులు కూడా రావట్లేదు, మీరు చూస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా సభకు దూరంగా ఉంటున్న సభ్యులకి నా విజ్ఞప్తి ఏంటంటే, మీ నియోజకవర్గాల్లో ప్రజలు మీకు ఇచ్చిన గౌరవాన్ని, బాధ్యతను గుర్తు చేసుకోండి. మీకు సభకు దూరంగా ఉంటే మీ నియోజకవర్గాల సమస్యలు సభలో ఎవరు ప్రస్తావిస్తారు? వాటికి పరిష్కారాలు ఎలా సాధిస్తారు? ఈ బాధ్యతను గుర్తించి మిమ్మల్ని నమ్ముకున్న మీ ప్రజల గొంతు వినిపించడానికి సభకు హాజరు కావాలని, రాజ్యాంగం మీకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
జగన్ కు ప్రతిపక్ష నాయకుడి హోదాపై స్పీకర్ రూలింగ్ ను సభ్యులు స్వాగతించారు. ఈ అంశాన్ని సభా సంఘానికి నివేదించాలని మంత్రులు లోకేష్, నాదెండ్ల మనోహర్, సీనియర్ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కోరారు. అక్కడ వచ్చి కూర్చోవాల్సిన ప్రతిపక్ష సభ్యులు వాళ్ళ నాయకుడు వాళ్ళ బాధ్యతని విస్మరించి సభను రాష్ట్ర ప్రజల్ని కూడా తప్పుదారి తీసుకెళ్లే విధంగా వాళ్ళకి లేని అధికారం కోరుకోవడం చాలా దురదృష్టకరం అధ్యక్ష. ప్రజలే మిమ్మల్ని చీకొట్టినప్పుడు, ప్రజలే మీకు ఆ గౌరవం ఇవ్వనప్పుడు సభాపతిగా మీరేం చేయగలుగుతారు అధ్యక్ష? ప్రతిపక్షంగా వాళ్ళకి రావాల్సిన మినిమం నంబర్ రాలేదు కాబట్టి ఆ మాత్రం విజ్ఞత లేకుండా కేవలం ఇది ఒక దుష్ప్రచారం తీసుకెళ్ళడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీరు చాలా అద్భుతంగా మీరు ఒక చక్కటి రూలింగ్ ఇచ్చారు అధ్యక్ష. మీరు ఆ రూలింగ్ తో పాటు ఖచ్చితంగా ఈ మ్యాటర్ ని మీరు సభా హక్కుల సంఘానికి మీరు రిఫర్ చేయాలి అధ్యక్ష. దోచుకున్న సొమ్ముతో మీడియాని నియంత్రించి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. దీని మీద సభ డిస్కస్ చేయాలి. అన్ని పక్షాలు డిస్కస్ చేసి తమ సభా హక్కుల సంఘాన్ని పెట్టడంతో పాటు అసలు జరుగుతున్న పరిణామాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇంత అహంకారపూరితమైన లెటర్ రాయడం అంటే అహంకారం సార్, పొగురు సార్. ఇది ప్రివిలేజ్ కమిటీకి అవసరం లేదు సార్. సభలు అందరి అభిప్రాయాలు తీసుకోండి, ఏం చర్య తీసుకోవాలి తీసుకొని ఆయన ఏం చేయాలో మీరు చేయండి. ఆ లెటర్ బహిర్గతం చేయండి సార్. బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్టు సభలో అందరి అభిప్రాయాలు తీసుకోండి, అభిప్రాయాలు తీసుకొని దాని మీద చర్య తీసుకోవాల్సిందిగా మేము అర్థిస్తున్నాం సార్. ఇక్కడ 164 మంది సభ్యులున్న కూటమి ప్రభుత్వము ఆయనకేదో ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వటం లేదనే భావన తీసుకుని వెళ్ళడానికి ఆయన పూర్తి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. డెఫినెట్ గా మనం కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష. సో తమరి ద్వారా నేను గౌరవ సభ్యులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, తమరు ఒక ప్రివిలేజ్ కమిటీకి దీన్ని మూవ్ చేసి ఆ రిపోర్ట్ కూడా పబ్లిష్ చేస్తే ప్రజలకి తెలుస్తుంది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఎక్కడ కూర్చోవాలని. ప్రజల తీర్పుని గౌరవించి ప్రజల తరపున పోరాడాల్సిన బాధ్యత పార్టీలపై. అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ భద్రత సిబ్బంది ఉన్నారు అధ్యక్ష. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ టుడే. ఎక్కడ కానీ మేము లీడర్ ఆఫ్ అపోజిషన్ కానీ ఎన్ని పరిణామాలు తీసుకోకుండా థ్రెట్ బేస్డ్ ఆన్ దట్ Z+ సెక్యూరిటీ ఆయనకి ఇస్తున్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి Z కేటగిరీ ఉంది అధ్యక్ష. అంటే ప్రభుత్వం చాలా క్లారిటీగా వ్యక్తిగత విభేదాలకు వెళ్లేదేం కాదు. యాజ్ పర్ రిక్వైర్మెంట్ వీ విల్ ప్రొవైడ్. బట్ చట్టం చాలా క్లియర్ గా చెప్తే మీకు హోదా రాదు అని చట్టం చెప్తే హోదా కావాలి, చట్టాన్ని మీరు ఉల్లంఘించండి అని చెప్తాం. చాలా చాలా బాధాకరం. ఆయనకు అలవాటు చట్టాలను ఉల్లంఘిస్తాం, అది తీసుకొచ్చి ఈ హౌస్ పైన రుద్దుతాం. ఆ సాక్షి పత్రిక ద్వారా రాష్ట్రం నిజంగానే చాలా చాలా బాధాకరం అధ్యక్ష. తప్పనిసరిగా దీన్ని సీరియస్ గా హౌస్ అందరం తీసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రాక్టీస్ కింద అవ్వకూడదు అధ్యక్ష. రేపు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఈ ప్రాక్టీస్ కరెక్ట్ కాదు. హౌస్ గౌరవం పెరగాలి, చర్చ జరగాలి, ఇష్యూస్ పైన హోరాహోరీగా చర్చ జరగాలి నేను ఆశిస్తున్నా. అప్పుడే మెరుగైన చట్టాలు మనం తయారు చేయగలుగుతాం, చట్టాలు కావాల్సిన సవరణలు తీసుకురాగలుగుతాం అని మీకు తెలుపుకుంటూ, మీరు ఏదైతే రూలింగ్ ఇచ్చారో అది అద్భుతమైన రూలింగ్ అధ్యక్ష. దాన్ని బట్టి భవిష్యత్ కార్యాచరణ గౌరవ మనోహర్ గారు చెప్పినట్లు తప్పనిసరిగా చేద్దామని మీకు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. సూపర్ 6 పథకాలకు బడ్జెట్లో అరకొర కేటాయింపులు చేశారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. గవర్నర్ ప్రసంగం, బడ్జెట్పై తాడేపల్లిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2 బడ్జెట్లలో అన్ని రకాలుగా మోసం చేశారని చెప్పారు. సూపర్ 6 పథకాలన్నింటికీ 79,867 కోట్ల రూపాయలు అవసరమైతే ఈ బడ్జెట్లో 17,179 కోట్లే కేటాయించారని వివరించారు. సూపర్ 7 లెక్కేసుకుందాం, పెద్ద పెద్దవన్నీ లెక్కేద్దాం, చిన్న చిన్న కాస్త పక్కన పెట్టినా కూడా అని అనుకుంటే కూడా కావాల్సింది 79,867 కోట్ల రూపాయలు. ఆడబిడ్డ నిధి 32,400 కోట్లు, అన్నదాత సుఖీభవ 10,712 కోట్లు, నిరుద్యోగ భృతి 7,200 కోట్లు, దీపం పథకానికి 3,900 కోట్లు, ఉచితంగా బస్సుకు మరో 3,000 కోట్లు, తల్లికి వందనానికి మరో 13,000 చిల్లర కోట్లు, 50 ఏళ్లకే పెన్షన్ అనే పథకానికి మరో 9,600 కోట్లు, మొత్తంగా కలిపి దాదాపుగా 79,867 కోట్లు, అంటే దాదాపు 80,000 కోట్లు కావాలి. మరి ఈ పెద్ద మనిషి నేరేడు బడ్జెట్లో గత ఏడాది 7,282 కోట్లు మాత్రమే కేటాయించారు. చేసిన తర్వాత ఎంత ఖర్చు పెట్టాడు అని అంటే కేవలం 865 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు. పోనీ ఈ సంవత్సరం బడ్జెట్లో 79,867 కోట్లకు గాను ఈ పెద్ద మనిషి ఎంత కేటాయింపులు చేశాడు అని అంటే కేటాయింపులే కేవలం 17,179 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశాడు. అంటే ఇది కూడా
ఎలాగో మోసం చేయడమే కదా అనే పద్ధతిలో జరుగుతా ఉంది. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అన్నదానికి నిదర్శనాలు ఇవన్నీ కూడా. వైఎస్ఆర్సీపీ వాళ్లకు ఏ పనులు చేయొద్దు, ఏ పథకాలు ఇవ్వద్దు అని పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చాడు. అడుగుతా ఉన్నా, ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి అసలు ఇది బాబు గారి సొమ్ము అని అడుగుతున్నా. ప్రభుత్వం నడిచేది ప్రజల కోసం, ప్రజల సొమ్ముతో నడుస్తా ఉంది. అసలు ఇలాంటి వ్యక్తిని ఒక్క నిమిషమైనా ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగించడం ధర్మమేనా? గత ప్రభుత్వంలో విశ్వవిద్యాలయాల్ని జగన్ తన బంధువులు వైసీపీ కార్యకర్తలతో నింపారని తెలుగుదేశం ఎమ్మెల్సీలు ఆరోపించారు. జగన్ బంధువులన్నీ వీసీలుగా నియమించారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ ఉపాధ్యాయుల బదిలీల పేరుతో సుమారు 10 కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. ఒక్కో ఉపాధ్యాయుడి నుంచి 5 లక్షల నుంచి 6 లక్షలు తీసుకున్నారని విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల కోడ్తో బదిలీలు నిలిచిపోవడంతో ఆయన పాచికలు పారలేదని మండిపడ్డారు. మేము ప్రజలకు కూడా ఇందులో ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. గతంలో వేసిన 17 మంది వీసీలు రాజీనామా చేయడానికి వాళ్ళ వ్యక్తిగత కారణాలు అవ్వచ్చు, లేదా ప్రభుత్వంలో వాళ్ళు ఇమ్మడలేమని కారణం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఒక విషయం స్పష్టం, రకరకాల అక్రమాలన్నీ కూడా ఈ 17 మందిలో ప్రతి ఒక్కరికి ఉన్నాయి. మరి వాళ్ళు భయపడ్డారో లేదంటే మాకెందుకు ప్రభుత్వం లేనప్పుడు మేము ఉంటాం అనవసరం అనుకున్నారో వాళ్ళు రిజైన్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరారు. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో, సాయంత్రం 4 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో, సాయంత్రం 5:30 కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఆయన భేటీ కానున్నారు. అనంతరం ఓ శుభకార్యానికి హాజరవనున్నారు. తిరిగి రాత్రి 9:30కు ఢిల్లీ నుంచి విశాఖకు చేరుకుంటారు. రేపు ఉదయం 10:30 గీతం యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగే దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. అదే రోజు మధ్యాహ్నం 1:30 విశాఖ నుంచి బయలుదేరి 4 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. సాయంత్రం 5:30 భారత్ మండపంలో జరిగే రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్లో చంద్రబాబు పాల్గొనున్నారు. 6వ తేదీ రాత్రి ఢిల్లీలోనే బస చేసి 7వ తేదీ ఉదయం అమరావతికి తిరిగి రానున్నారు.